చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. చెప్పుకోవాలన్నా కూడా ఏమీ కనిపించడం లేదు. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పరిపూర్ణంగా చేయలేదు. కొన్ని వాగ్దానాలను కంప్లీట్ ఎగ్గొట్టేశాడు. ఎగ్గొట్టేసి ఎవరన్నా ఎగ్గొట్టేశారంటే వాళ్ళ నాలిక మందమని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా ఏం పని పడలేదు కాబట్టి తన గొప్పతనాన్ని కానీ తను చేసినటువంటి విధానాలను కానీ చెప్పుకునేటటువంటి ఆస్కారం లేనప్పుడు చేసే పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం, కేసులు పెట్టడం, మా మీద తప్పుడు ప్రచారాలు చేయటం, దీనిలో నిమగ్నమైపోయినారు చంద్రబాబు నాయుడు గారును ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం. ఇవాళ ఈనాడులో కూడా పత్రికలో అదే రాశారు. జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలో ఈడీ నోటీసులు అంట. దేనిలో? మద్యం స్కామ్లో ఈడీ నోటీసు వస్తాయి అని చెప్పి ఈనాడు వారు ఇచ్చారు. బహుశా ఈనాడు వారికి వాళ్ళు చెప్పారో లేకపోతే ఈనాడు వారే ఈడీకి చెబుతున్నారు నోటీసులు ఇవ్వమని. దీనిలో మతలబ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. మొన్న ఈ మధ్యన కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి త్వరలో నోటీసులు అని. అంటే నాకేం అర్థం కాల. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయనే కంప్లైంట్ చేస్తాడు, ఆయనే పోలీసులాగా వ్యవహరిస్తాడు, ఆయనే లాయర్ వేషం వేస్తాడు, జడ్జిమెంట్ కూడా ఆయనే చెప్తాడు. 4 పాత్రలు పోషిస్తాడు మహానుభావుడు. వ్యవస్థలన్నీ కూడా మంట కలిపేసి వ్యవస్థలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం పని చేయలేదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు లిక్కర్ స్కామ్ ఏంటి నాకు అర్థం కాల. లిక్కర్లో స్కామ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ ఇవ్వలేదు. ప్రభుత్వమే లిక్కర్ నడిపింది. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వేసి అమ్మి ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా మీద ఏదో స్కామ్ జరిగింది ఏమన్నారు? మొట్టమొదట 30,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్లు అన్నారు. ఒక్క పైసా కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిట్ ఉంది. సిట్టుకు మాత్రం వీళ్ళు డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళు సిట్టు స్టాండ్ 2 పని లేదు. నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 కాలంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ఎంత లిక్కర్ స్కామ్కి పాల్పడ్డాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సిండికేట్ల ద్వారా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిపారు. మొత్తం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు దుకాణాలు నడిపారు. 4,380 పర్మిట్ రూములు నడిపారు. ఇవి కాకుండా 40,000 బెల్ట్ షాపులు నడిపారు. ఎంఆర్పి కన్నా 20% ఎక్కువ అమ్మినటువంటి సందర్భాలు. ఇవన్నీ స్కామ్లు భాగాలు. ఈ విధంగా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి స్కామ్ చేసినటువంటి ఘనత 2014-19లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ మా మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము స్కామ్ లేకపోయినా స్కామ్ ఉందని చెప్పి సృష్టించి ఏదో ఇబ్బంది పెట్టాలి పొలిటికల్ గా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తు చేస్తా, కేబినెట్ ఆమోదం లేకోకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంగీకారం లేకోకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ రోజుల్లో 2014-19లో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి డిస్టరీలకు 5,200 కోట్ల రూపాయల లాభం కలిగే విధంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 5,200 కోట్ల రూపాయలు నష్టం జరిగే విధంగా చేశారు. కిక్ బ్యాక్స్ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి కిక్ బ్యాక్ కొట్టేసి స్కామ్కు పాల్పడి ఇవాళ మమ్ములు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ మీద కేసు పెడితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాష్ మూసేసే కార్యక్రమం చేస్తున్నాడు భయపడి. విచారణ జరపచ్చు కదా. నిజంగా ఏమీ జరగకపోతే విచారణ జరపచ్చు, విచారణలో బయటికి రావచ్చు. కానీ బొమ్మిని తిమ్మిని చేసి ప్రభుత్వం అధికారంలో ఉందని వ్యవస్థను మేనేజ్ చేసి కేసును క్లోజ్ చేసుకుని పారిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేయడానికి, లంచాలు ఇవ్వడానికి ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? డిస్టిలరీలో బేసిక్ వాల్యూని పెంచి
అంటే బాటిల్ 5 రూపాయలు 10 రూపాయలు ఉందనుకో, దాన్ని పెంచి ప్రభుత్వం కొంటే ఇస్తారా, తగ్గించి కొంటే ఇస్తారా? మీ కాలంలో బేసిక్ వాల్యూని పెంచారు, డిస్టిలరీ దగ్గర పెంచి కొన్నాడు. మేము బేసిక్ వాల్యూ ప్రకారమే కొన్నాం. ఎవరిస్తారు? లిక్కర్ స్కామ్కి డబ్బులు ఎవరిని ఇస్తారా? లంచాలు ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తున్నా, అసలు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాడికి ఇస్తే లంచాలు ఇస్తాయా? ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి కిక్ బ్యాక్స్ ఇస్తాడు, బాటిల్ అమ్ముకోవడానికి ఎక్కువగా అవకాశం మనం కలిగిస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే లిక్కర్ బాటిల్స్ అమ్మి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి క్యూఆర్ కోడ్కి బాటిల్ అమ్మి ఆ డబ్బన్ని ఖజానాలోకి వచ్చే విధంగా చేసినటువంటి మా ప్రభుత్వం మీద మీరు స్కామ్ చేశారు, గాడిద గుడ్డు చేశారు అనేటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళు ఇస్తారు, లేదంటే మద్యం దుకాణాలు పెంచితే ఇస్తారా, తగ్గిస్తే ఇస్తారా? ఈ రాష్ట్రంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం షాపులు తగ్గించేశారు. ప్రభుత్వ హయాంలో ధరలు పెంచారు, ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా? చెప్పండి, నాకు అర్థం కదా. ఈ విధంగా మొత్తం టోటల్గా స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక మాట మనవి చేస్తా, ఎంపిక చేసినటువంటి 4-5 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు కాలంలో ఒక మొత్తం డిస్టిలరీలన్నీ ఉంటే ఒక 4-5 డిస్టిలరీలు మాత్రం ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరే కొన్నాడు, కడవల దగ్గర కొనలా. అంటే అర్థం ఏంటి? ఆ 4-5 వాళ్ళు కాస్త కిక్ బ్యాక్స్ ఇచ్చారనే కదా అర్థం. మేము అలా కదే అందరి దగ్గర మేము సమానంగా కొనేటటువంటి ప్రయత్నం చేశాం. ఏదో ఒకటి అలా తప్ప ఎక్కడ ఓ 4 బాటిల్స్ అక్కడ పోవచ్చు. అట్లా ఇస్తారా, ఇట్లా ఇస్తారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులను క్రియేట్ చేసుకొని ఆ రకంగా చేసుకొని దానిలో డబ్బులు కొట్టేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే విధంగా లిక్కర్ అనేదాన్ని ఒక తీసుకొచ్చి శాంతాడుకు మెల్లే వారసనే వాడి మీద వీడి మీద ఎవరు దొరికితే వాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, మద్యం ధరలు పెంచాం, మద్యం విక్రయాల, నేను ఒక మాట చెప్తా, మద్యం విక్రయాలను లిమిట్ చేశాం. ఈ గంట నుంచి ఈ గంట వరకు మాత్రమే మద్యం లిక్కర్ మద్యాలు అమ్మాలి, తర్వాత అమ్మడానికి వీల్లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్లిమిటెడ్, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. ఎందుకు జరిగింది ఇదంతా? ఎలా జరుగుతుంది ఇదంతా? అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ఇస్తే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇలాంటి పరిస్థితులు ఉండవు అనేది కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టడానికి టెండర్స్ పిలిచారు. ఎవరిని టెండర్ వేసి ఊరుకున్నారండి?